హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. నేనండి మీ సంధ్యనండి. ఇన్ని రోజులు నేనైతే నేమ్ మెన్షన్ చేయలేదు కదా అండి. నేనైతే నా పేరైతే సంధ్య అండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది బోనాల పండుగ రోజు అండి బ్లాగ్ అండి. కంప్లీట్గా బోనాల పండుగ రోజు బోనాల పండుగ సారీ అండి, కొంచెం మాట్లాడడానికి రావట్లే. నాకు కొంచెం నాలుకకి ఏమంటారండి, వేడి కురుకులు అయినాయండి. సో దానివల్ల నాకు మాట్లాడడానికి వాయిస్ ఓవర్ వేయడానికి అయితే కొంచెం ఇబ్బంది అవుతుందండి. ప్లీజ్ అండి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా నేనైతే బోనాల పండుగ రోజు వీడియో అయితే కంప్లీట్గా షూట్ చేశాను. బోనాల పండుగ రోజు మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. చెప్పాను కదండి, నేను అన్నయ్య ఇద్దరం ఒకే దగ్గర ఉంటాం, జస్ట్ 10 minutes డిస్టెన్స్ అండి. ఇంకా నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి పండగకి. ఎందుకంటే మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు కదండి, ఒకే దగ్గర అండి. మమ్మీ డాడీ వాళ్ళు వస్తే మా ఫుడ్ అంతా ఒకే దగ్గర ఉంటుంది. ఫెస్టివల్స్ టైంలో అయితే, నార్మల్ టైంలో అయినా కూడా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడే అవుతుందండి. ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ లేచి బోనం చేశానండి. బోనం చేసి అమ్మవారికి చెల్లించి అయితే ఇంటికి వచ్చాను. 7:30, 8 వరకు అయితే నేను ఇంటికి వచ్చేసానండి. ఎందుకంటే నేను బోనం అనేది ఎర్లీ మార్నింగే తీసుకెళ్ళాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడ మరి కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర చాలా రష్ ఉంటారండి. కొంచెం 10:30, 11 అయిందంటే చాలా క్యూ కడుతుందండి, చాలా ప్రాసెస్ అవుతుంది. సో నేను ఎవ్రీ ఇయర్ అయినా కూడా ఎర్లీ మార్నింగ్ 7 or 7:30 వరకు వెళ్ళేసి అయితే నేను బోనం చెల్లించి వచ్చేస్తానండి. ఇంకా నేనైతే బోనం అమ్మవారికి చెల్లించేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాతకి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. మేమందరం, మమ్మీ, డాడీ, నేను, పిల్లలు, మా హస్బెండ్ అందరం అయితే అక్కడికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాతకినైతే ఇంకా తెలిసిందే కదండి, ఇంకా పార్టీ అంటే ఎలా ఉంటుంది, ఇంకా తినడమే కదండి. పూరీలు చేసామండి. ఇంకా పూరీల తర్వాతకి చికెను, మటను, బగారా రైస్ అండి. ఇంకా రోజు స్పెషల్ అయితే ఇంకా మేమైతే ఇందాకలా చూస్తారు కదండి, పూరీలు చేసామండి. ఇంకా నేను, వదిన, మమ్మీ చేసాము. పూరీలు అనేది ఎక్కువనే చేసామండి, 2 kgs. ఎందుకంటే ఇంటికైతే గెస్ట్లు వస్తున్నారండి. గెస్ట్ల కోసం అయితే ఇంకా ఎక్కువ క్వాంటిటీ వైజ్ అయితే చేస్తున్నాము. అందరికీ సరిపోవాలి కదండి. ఇంకా సరిపోవడానికి ఇంకా ముగ్గురం కలిసి అయితే కూర్చొని చేసామండి. దాని తర్వాతకి డాడీ, మమ్మీ వాళ్ళు అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా బోనాల పండుగ రోజు అయితే మా ఇంటికి మా చిన్న అత్తయ్య వాళ్ళని పిలిచామండి. మా తాతయ్య, నాయనమ్మ వాళ్ళని కూడా మేము పిలిచామండి. ఇంకా మా చిన్న అత్తయ్య వాళ్ళు ఫెస్టివల్ చేసుకోలేదు సమ్ సిచ్యువేషన్స్ వల్ల. సో వాళ్ళని అయితే మేము ఇన్వైట్ చేసామండి. తినొచ్చేసి మా సన్ని తెలిసిందే కదండి, మా చిన్న అత్తయ్య వాళ్ళ బాబండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చాలా వీడియోస్లో తిని కనిపిస్తారండి. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ పర్సన్ ఎవరో తెలుస్తుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే వదిన మటన్ కర్రీ చేసుకుంటారండి. ఇంకా మా వదిన వచ్చేసి అయితే చికెన్ అయితే తినదండి తను. ఇంకా తనకైతే మటన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంకొకరు రావడం అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా నేను బోనం వీడియోనైతే బోనం తీసుకెళ్ళడము అండ్ బోనం పుదియడము ఇదైతే వీడియో తీయలేదు. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతే అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంటారు అనేసి అక్కడ బగడగానైతే నేను వెళ్ళిపోయానండి. ఇంకా బోనం వీడియోనైతే నేనేం తీయలేదండి. దాని తర్వాత బోనం వీడియో ఓన్లీ షార్ట్స్లో మాత్రమే ఉంటుంది, చూడండి, షార్ట్లో కనిపిస్తాయి. ఇంకా నేను ఫుల్ వీడియోలోనైతే బోనం వీడియో తీయలేదండి. ఇంకా బోనం చెల్లించేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతకి పూరీలు, చికెన్ కర్రీ, బగారా రైస్ ఇవన్నీ వంటలు అయినాయండి. అయిన తర్వాతకి అందరు తినడానికి అయితే ప్రిపేర్ అవుతున్నారండి. ఇంకా మా ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదండి, మా ఫ్యామిలీలో ఎవరొకరు అకేషన్ అంటే పండగ చేసుకోకపోయినా మిగతా ఉన్న వాళ్ళైతే ఇన్వైట్ చేస్తారండి. మా దాంట్లో ఉమ్మడి ఫ్యామిలీ అందరం కలిసి ఉంటాం. ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో మీరు లాంగ్ వీడియోస్లో చూస్తుంటారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళమందరం అయితే మేము చాలా కలిసిమెలిసి ఉంటామండి. ఒకరు పండగ చేసుకోకపోతే ఇంకొకరు అయితే పిలుస్తారండి. మా ఫ్యామిలీ రూల్ అనే చెప్పచ్చండి. ఎందుకంటే ఇంక అంతేనండి అందరం. ఇంకేదైతే సండే బోనాలు కదా, మండే రోజు అయితే ఇంకా మళ్ళీ ఇంకా అన్నయ్య, వదిన, మమ్మీ వాళ్ళైతే షాపింగ్ వెళ్తున్నారు. సో షాపింగ్ వెళ్ళడానికి అయితే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారండి. షాపింగ్ ఎందుకనేది ముందు వీడియోస్లో మీకు చెప్తానండి. ఇంకా చెప్పాను కదా, ముందు వీడియోలో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, వెయిట్ చేయండి, త్వరలోనే చెప్తాను గుడ్ న్యూస్ ఏందనేది. ఇంకా అక్కడైతే డాడీ పిల్లలతో ఆడుతున్నారు. ఇంకా మమ్మీ, అన్నయ్య, వదిన అయితే షాపింగ్ వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారండి. ఇంకా నేనైతే సండే ఆర్ మండే మొత్తం
అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. ఎందుకంటే ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు కదా, సో అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. ఇంకా 2 days అక్కడే ఉన్నా. తర్వాతకి మండే రోజు అండి ఇంకా పాపకి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఎర్లీ మార్నింగ్ ఉదయమే లేచి వచ్చాను. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే 6 o'clockకే వచ్చాను. వచ్చిన తర్వాతకి పాపకి అయితే టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదండి. సో ఇంకా నిన్న పూరీలు చేసిన పిండి చాలా మిగిలిందండి. కొంచెం పిండి అయితే పక్కకు పెట్టాం. ఇంకా వదినంది కదా, తీసుకెళ్ళరా పిల్లలు ఉన్నారు కదా అనేసి వదినంది. ఇంకా సో నేను ఆ పిండి తీసుకొని వచ్చాను. పిండి తీసుకొని అయితే వచ్చి చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వీడియోను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.